రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని అన్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. అనారోగ్యం బారిన పడిన వారిని కూడా సీఎంఆర్ఎఫ్తో కాంగ్రెస్ సర్కారు భరోసాగా నిలుస్తుందని అన్నారు. వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 698 మంది లబ్ధిదారులకు ₹1,70,00,000 చెక్కులను పంపిణీ చేశారు. ₹1,92,00,000 విలువ చేసే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఇక వనపర్తి నియోజకవర్గంలో అన్ని వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని అన్నారు మేఘారెడ్డి. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రం వనపర్తి నియోజకవర్గంలో ప్రజాభవన్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో వనపర్తి నియోజకవర్గంలో ఈరోజు 8వ విడత సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. 8 విడతల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు 8,60,00,000 పండించుకున్నాం. దాంతో పాటు వనపర్తిలో జరిగిన అభివృద్ధి మీద, వనపర్తిలో జరగబోయే అభివృద్ధి మీద, వనపర్తికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రాజ్యం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వనపర్తికి కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నారు. దాని తర్వాత లోకల్ బాడీ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీ కానీ ఆ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోసం చేసిన ఆ టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా చీకటితో ఇంకా ఓట్లు